పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయవాడ సిద్ధమైంది. ఇవాళ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ది సంబరం జరగబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అదిరిపోయే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు మెగా అభిమానులు పెద్ద ఎత్తున రాబోతూ ఉండడంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తుంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద ప్రమోషనల్ ఈవెంట్ గా నిలిచిపోతుందని, దీనికి పలువురు టాప్ సెలబ్రిటీలు హాజరు కానున్నారని మేకర్స్ ప్రకటించారు. అభిమానుల రద్దీ, పవన్ కళ్యాణ్ రాకకు తగినట్టుగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాహ్నవి కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది. ఇక ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం ముంబైలో ఉన్నారు హీరో రామ్ చరణ్. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు రామ్ చరణ్ రాబోతున్నారు. రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు మెగా అభిమానులు రెడీ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియానికి రామ్ చరణ్ చేరుకోబోతున్నారు. ఇక విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. ప్రీ రిలీజ్ ఈ వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ జాహ్నవి కపూర్ తో పాటు చిత్ర బృందం సందడి చేయబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో విజయవాడలో సందడి వాతావరణం నెలకొంది. పెద్ది విడుదలకు ముందు హైప్ పెంచేలా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా విడుదల కాబోతుంది. ఇక పెద్ది ప్రీ రిలీజ్ కోసం స్టేడియం పరిసరాల్లో భారీ స్టేజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక సౌండ్ సిస్టమ్స్, భారీ ఎల్ఈడి స్క్రీన్, ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లతో ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ సహా వివిధ ప్రాంతాల నుంచి మెగా అభిమానులు విజయవాడకు తరలి రాబోతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు, హోటళ్లు, రైల్వే స్టేషన్స్, బస్టాండ్లు అభిమానుల రాకపోకలతో సందడిగా మారాయి. అభిమానుల భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రత్యేక బ్యారికేడ్లు, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.